సీఎం వైఎస్ జగన్ మలివిడత ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. కాసేపట్లో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభతో ఈ ప్రచార భేరీ మోగించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు తిరుపతి లోక్సభ స్థానం పరిధిలోని వెంకటగిరిలోని త్రిభువని సర్కిల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు లోక్సభ స్థానం పరిధిలోని కందుకూరు కేఎంసీ సర్కిల్లో జరిగే సభలోనూ సీఎం జగన్ పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదనమెట్లలో ముఖ్యమంత్రి ఇప్పటికే సిద్ధం సభలను నిర్వహించారు. రేపు అనకాపల్లి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్ విడుదల చేశారు. రేపు ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలో, అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో, సాయంత్రం 3 గంటలకు గుంటూరు జిల్లా పొన్నూరు సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరికొద్దిసేపట్లో జరగనున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. బ్రాహ్మణి ఏదైతే సార్వత్రిక ఎన్నికల ప్రచార సభ కార్యక్రమాలన్నీ కూడా అన్ని పార్టీల అధినేత ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రారంభిస్తున్నారు. మరి కాసేపట్లోనే తాడిపత్రికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలశిల రఘురాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశారు. మరోవైపు ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రచార కార్యక్రమం అంటే నిన్నటి రోజున ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన అనంతరం మరో 15 రోజులు మాత్రమే ఈ ప్రజా తీర్పుకి పోలింగ్ గడువు ఉండడంతో కూడా ప్రచార కార్యక్రమాలని ఎంత వేగవంతం చేశారు. అందులో భాగంగా రోజుకు 3 నియోజకవర్గాల్లో పర్యటించే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపొందించారు. అయితే వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడిపత్రి నుంచి 3వ విడత ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తల తరలింపుతో పాటు భారీ ర్యాలీని కూడా నిర్వహించేందుకు తాడిపత్రి ఏర్పాట్లు చేశారు. అయితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి తాడిపత్రి చేరుకొని ఇక్కడ ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం 12 గంటల ప్రాంతానికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. 12 గంటలకు ఇక్కడ మరి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 2 నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు ప్రచార సభల్లో పాల్గొనడం వల్ల అక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. బ్రాహ్మణి, థ్యాంక్ యూ రవిచంద్ర. ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు, వెంకటగిరి, కందుకూరు బహిరంగ సభలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గానికి ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో 12:30 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర నుంచి స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్దకు ఆయన వెళ్లి బస్సు పైన నుంచే మాట్లాడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైతే ఎన్నికల సంగ్రామంలో పూర్తిగా కూడా నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టో కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ప్రజలతో ఆయన మాట్లాడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వెంకటగిరి పట్టణంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు కూడా సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం అదే హెలికాప్టర్ లో వెంకటగిరి నుంచి కందుకూరుకి ఆయన వెళ్లబోతున్నారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటి కందుకూరు నియోజకవర్గంలో కూడా ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఇవాళ సాయంత్రం 3 గంటలకు ఆయన ప్రసంగించబోతున్నారు. అయితే ఇదే కాలంలో అంటే నిన్న ఏర్పాటు చేసినటువంటి, నిన్న విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర అంశాలపైన ప్రజలతో ఆయన మాట్లాడబోతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రసంగించబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా వైసీపీ శ్రేణులు ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఎన్నికలకి అత్యంత తక్కువ సమయం ఉండడంతో ఇప్పటికే ఇరు పార్టీలు, అటు అధికార వైసీపీ కావచ్చు, ప్రతిపక్ష టీడీపీ కావచ్చు, వీళ్ళంతా కూడా భారీ ఎత్తున ఏ జిల్లాలకు ఆ జిల్లాల్లో పర్యటనలు అయితే వేగవంతం చేశారు. బ్రాహ్మణి, థ్యాంక్ యూ మురళీకృష్ణ.